అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికి రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొంతమంది నేతలు అంటే బాగా సీనియర్లు, బాగా పొలిటికల్లో ఒక రకంగా ఆరితేరినటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళందరికీ కూడా కొంతమందికి టికెట్ నిరాకరించింది. అది ఆ టీడీపీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, రెండు పార్టీల నుంచి కూడా కొంతమంది సీట్ కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో మెయిన్ వ్యక్తులు ఎవరనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మెయిన్గా ఉన్నటువంటి బలమైన నాయకులు, గతం నుంచి రాజకీయం చేస్తున్నటువంటి అనుభవం ఉండి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక వర్గాన్ని కావచ్చు, ఆ ప్రాంతాన్ని వారి హస్తగతం చేసుకున్నటువంటి నాయకులకి నేడు సీటు లేని పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళు ఈసారి కామ్గా ఉన్నారు. అసలు కొందరైతే ఏ పార్టీలో లేకుండా సైలెంట్గా ఉండిపోయిన పరిస్థితులు కూడా కొంతమంది కనిపిస్తూ ఉంది. సరే, సో అందులో మనం ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మొదటగా పర్చూరు తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గతంలో రామ్నాథ్ బాబు గారు, ఆ తర్వాత గొట్టిపాటి భరత్ గారు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా పనిచేశారు. కానీ వారిద్దరిని కూడా అధిష్టానం అంటే గతంలో పవర్లో ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ వారిద్దరిని ఆపి చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారిని తీసుకురావడం జరిగింది. సరే, ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా కొద్ది కాలం పాటు చేశారు, యాక్టివిటీ అంతా బాగానే చేశారు. కానీ ఆయనకి చీరాల మీద ఇష్టం ఉండటంతో చీరాల నాకు ఇక్కడ ఇన్ఛార్జి నేను చేయలేను, నాకు అవసరం లేదు, నాకు చీరాలే కావాలి, చీరాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆయన చీరాలు వెళ్ళటం జరిగింది. సో దానికి అధిష్టానం ఇష్టపడలేదు, అక్కడ పోయింది. దీనివల్ల వైఎస్ఆర్సీపీకి చీరాలలో కావచ్చు, పర్చూరులో కావచ్చు కొంతమేర నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తే ఆయన ఎంతో కొంత వర్గం కూడగట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అంటే అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కొంతవరకు వాళ్ళ నష్టం అనేది మాత్రం క్లారిటీగా కనిపించింది. ఇక ఆ తర్వాత చూస్తే అద్దంకి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రీసెంట్గా డిసెంబరు ఎండింగ్ వరకు కూడా బాచిన చెంచుగారటయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి ప్రాంతంలో. అయితే ఆయన రాజకీయ వారసుడు బాచిన కృష్ణ చైతన్య. ఈయనకి వైఎస్ఆర్సీపీ అద్దంకి ఇన్ఛార్జితో పాటుగా రాష్ట్ర శాప్నెట్ చైర్మన్గా కూడా ఇచ్చారు. అంటే ఇవి రాష్ట్రంలో ఆ శాప్నెట్ చైర్మన్స్ ఒక ఇద్దరికి ఇచ్చినట్టున్నారు వైఎస్ఆర్సీపీ. ఎవరెవరు? బాచిన కృష్ణ చైతన్య మరియు కర్నూలు జిల్లాకు చెందినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వీళ్ళిద్దరికీ శాప్నెట్ చైర్మన్లు ఇచ్చారు. కానీ అద్దంకి ఇన్ఛార్జిగా కూడా ఇచ్చారు. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల అతని మీద ఎలిగేషన్స్ రావడంతో ఈయన కూడా బాచిన కృష్ణ చైతన్యను కూడా పక్కన పెట్టేసి కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు అద్దంకిలో. సో ఇక తర్వాత చూస్తే దర్శిలో ఈ గడిచిన 5 ఏళ్లలో ఆ టీడీపీకి ఒక ఇద్దరు వ్యక్తులు ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వైఎస్ఆర్ జనసేనకి ఒక ఇద్దరు వ్యక్తులు పనిచేశారు ఇన్ఛార్జీలుగా. మరి వీరి ప్రభావం టీడీపీకి ఇప్పుడు టికెట్ అయితే ఇవ్వలేదు. అంటే ఫస్ట్లో ఏమనుకున్నారంటే దర్శి, గిద్దలూరు ప్రాంతాల్లో జనసేనకి ఖచ్చితంగా సీటు పొత్తుతో భాగంగా జనసేన ఖచ్చితంగా గిద్దలూరు, దర్శి, చీరాల అని 3 సీట్లు అనుకున్నారు. సరే, 2 అనుకున్నారు, 2 కూడా లేదు. చివరికి 1 అనుకున్నారు, ఆ 1 కూడా క్లారిటీ లేకుండా పోయింది. చివరికి జిల్లాలో జనసేన 1 కూడా లేకుండా పోయింది. సో ఇదంతా వేరే టాపిక్. సో ఇప్పుడు దర్శిలో వైఎస్ఆర్సీపీకి అది మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు, తెలియదు. కానీ మొత్తానికి ఇక్కడ టీడీపీకి 2 ఇన్ఛార్జీలుగా పనిచేశారు. ఎవరు పనిచేశారు? టీడీపీకి మొదటగా పమిడి రమేష్ గారు ఇక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో గోరంట్ల రవికుమార్ గారు, హర్షిణి విద్యా సంస్థల అధినేత అయినటువంటి గోరంట్ల రవికుమార్ గారు, ఈయన కూడా
కొంచెం కష్టపడ్డారు దర్శి విషయంలో. ఆ తర్వాత జనసేనకు సంబంధించి ఆ బొట్టుకు రమేష్ అనే అతను చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దర్శి ప్రాంతంలో యాక్టివిటీస్ జనసేన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన పక్కన పెట్టేసి జనసేన గరికపాటి వెంకట్ని ఇటీవల ఒక 3 నెలల క్రితం ఆయన్ని పంపించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ ఊరికి కూడా అక్కడ జనసేన పార్టీ తరఫున 2 ఉన్నారు, వారిద్దరికి టికెట్ ఇవ్వలేదు. టీడీపీ తరఫున 2 ఉన్నారు, వారిద్దరికి కూడా అక్కడ టికెట్ ఇవ్వలేదు. దీనివల్ల ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారికి కొత్త వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆమెకి ఈ నలుగురు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా కొంచెం ప్రశ్నార్థకం. దీనివల్ల టీడీపీకి అక్కడ ఖచ్చితంగా మరలా నష్టం జరగవచ్చేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. ఇక చూస్తే కందుకూరులో కూడా గత 4 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుగుంట మహేందర్ రెడ్డి, ఈయన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు. కానీ వైఎస్ఆర్సీపీలో 2019లో గెలిచినటువంటి వ్యక్తి 2024కి అంటే ఇప్పుడు రానున్న ఎన్నికలకి ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కొంచెం ఇబ్బందులకి కొంచెం బాధ గురైనట్టున్నారు, కొంచెం పార్టీకి దూరంగా ఉన్నారు. మరి టికెట్ ఇవ్వకపోతే నష్టం అనేది కామన్గా జరుగుతుంది కాబట్టి ఆయన పక్కకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఫస్ట్ ఎవరో ఒక మహిళని తీసుకొచ్చి రావడం జరిగింది. చెన్నయ్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక మహిళని తీసుకొచ్చారు. ఆమె కూడా కొంచెం అది ప్రకటించిన తర్వాత కూడా నియోజకవర్గంలోకి ఎటువంటి యాక్టివిటీ చేయకపోవడం వల్ల కనిగిరిలో సీటు కోల్పోయినటువంటి వ్యక్తి బుర్రా మధుసూదన్ యాదవ్ని మళ్ళీ కందుకూరుకు తీసుకురావడం జరిగింది. అంటే ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మహేందర్ రెడ్డికి మంచి ఓట్ బ్యాంకే ఉంది. గతంలో వారి నాన్నగారు 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇండిపెండెంట్గా పనిచేశారు. ఆయన స్పీకర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఇరు సభలకు కూడా స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి అట. మరి అట్లాంటి పరిస్థితుల్లో మానుగుంట మహేందర్ రెడ్డి గారికి టికెట్ నిరాకరించడం అనేది కొంచెం కందుకూరు ప్రాంతంలో ఆయన అభిమానులకు కావచ్చు, బయట ప్రాంత ప్రజలకు కూడా మహేందర్ రెడ్డి గారు పరిచయస్తులు బాగా. మరి ఆయన టికెట్ కోల్పోవడం అనేది కొంచెం బాధాకరమే. ఇప్పుడు ఆయన ప్రభావం కందుకూరు వైసీపీ మీద కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొండేపి పక్కనే ఉన్నట్టు కొండేపి, ఒంగోలుకి కందుకూరుకు మధ్యలో ఉండే నియోజకవర్గం కొండేపి ఉంటుంది. ఇక ఈ కొండేపి చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీకి వరికుటి అశోక్ బాబు గారిని ఇన్ఛార్జి నియమించారు. ఆ తర్వాత ఆయన పనితీరు బాగలేదంటూ మాదా శంకయ్య గారిని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాదా శంకయ్య గారు లేరు, వరికుటి అశోక్ బాబు గారు లేరు. కొత్త వ్యక్తిని అంటే మాజీ ఎమ్మెల్యే పక్కన సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎర్రగొండపాలెం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ని ఇప్పుడు కొండేపి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిని టీడీపీ నుంచి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సురేష్ అయితేనే సెట్ అవుతారని అధిష్టానం డిసైడ్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు సురేష్ గారు ఇక్కడ కుస్తీ పడుతూ ఉన్నారు. మరి గెలుపు అయితే జిల్లాలో టఫ్గా ఉండే సీట్లలో కొండేపి కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి ఇది నడుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి ఇరు వర్గాలు సురేష్కి ఎంతవరకు సహకరిస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకంటే అక్కడ బలమైన వర్గం దామచర్ల వర్గం ఉంది. మరి వారంతా కూడా బాలవీరాంజనేయ స్వామి గట్టిగా పట్టుదలతో దగ్గరుండి సొంత పార్టీ అనుకొని సొంత మనుషులు అనుకొని పనిచేస్తున్నారు. మరి వీళ్ళు కూడా సొంత పార్టీ సొంత మనుషులు అనుకొని వెంకయ్య గారి వర్గం కావచ్చు, అశోక్ బాబు గారి వర్గం కావచ్చు, ఆదిమూలపు సురేష్కి ఎంతవరకు సహకరిస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక తర్వాత చూస్తే పశ్చిమ ప్రకాశంలో తీసుకుంటే మార్కాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఫస్ట్ లిస్టులోనే జంకే వెంకటరెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో జంకే వెంకటరెడ్డి గారికి ప్రకటించిన 2 రోజులకే ఆయన పేరుని మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబుని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జున రెడ్డి గారిని గిద్దలూరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏం చేసిందంటే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఒక పోస్టు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల వ్యతిరేకతని పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి
ఆయన వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది జిల్లాలో ఈ విధమైనటువంటి సీటు కోల్పోయిన నేతల పరిస్థితులు ఇవన్నీ. దీనివల్ల మ్యాక్సిమం ఎక్కువగా ఆయా పార్టీలకి నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే.